హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు నవోదయం న్యూస్. నేను శ్రీకాంత్. మంత్రాలయంలో తెలుగు భాషను కాపాడండి మహాప్రభు అని వేడుకుంటున్న తెలుగు ప్రజలు, తెలుగు భాషాభిమానులు. అవును, మీరు వింటున్నది నిజమే. మంత్రాలయంలో రోజురోజుకు కన్నడ భాష చాప కింద నీరులా విస్తరిస్తుంది. తెలుగు భాష రోజురోజుకు మసకబారిపోతుంది. అందుకు ఉదాహరణ మంత్రాలయం ఆలయ ప్రవేశ ద్వారం ముందే మనకు కన్నడ అక్షరాలు దర్శనమిస్తాయి. ఆలయం అనువనుడా కన్నడ భాషే ఎక్కువగా కనిపిస్తుంది. ఈ అంశం తెలుగువారి అందరినీ కలిచివేస్తుంది. ఒక్కసారి కర్ణాటకలోని ఆలయాలకు వెళ్ళి చూడండి. అక్కడ కన్నడం తప్ప వేరే పరాయి భాష ఒక్క అక్షరం కూడా కనిపించదు. మరి మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఎందుకు ఇలా పరభాషలు రాజ్యమేలుతున్నాయో అర్థం కావడం లేదు. కర్ణాటకలో ఉన్నవారు తప్పనిసరిగా కన్నడ భాషనే మాట్లాడాలని అక్కడి ప్రభుత్వాలు కరాఖండిగా చెబుతుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తున్నాయి ఇక్కడి ప్రభుత్వాలు. మన తెలుగు వారికి భాషాభిమానం చాలా తక్కువ. మనకంటే కన్నడ వారికి, తమిళ వారికే భాషాభిమానం చాలా ఎక్కువ. అందుకు ఉదాహరణ బెంగళూరే చూడండి. బెంగళూరులో అన్ని వ్యాపార సంస్థలు వాటి పేర్లను కన్నడలోనే ఉండాలి, పరభాషల్లో ఉండకూడదని అక్కడ కన్నడ సంఘాలు, అలాగే అక్కడి భాషాభిమానులు, ప్రభుత్వాలు కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నిన్న కూడా ఒక బ్యాంకులో ఏదో మేనేజర్ కన్నడలో మాట్లాడలేదని పెద్ద గొడవనే జరిగింది. బెంగళూరులో రోజుకి ఇట్లాంటి గొడవలు అయితే సవాలక్ష జరుగుతూనే ఉన్నాయి. కన్నడ ముఖ్యమంత్రి సైతం కర్ణాటకలో ఉన్న ప్రతి ఒక్కరూ కన్నడ మాట్లాడాల్సిందే అని కరాఖండిగా చెబుతుంటే, మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు పరాయి భాషలకు జై కొడుతున్నారు. ఏమన్నంటే, మేము ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాం, మేము తెలుగు భాష విద్యార్థులం, తెలుగు భాష ప్రేమికులమని గొప్పలు చెప్పుకొని డంకాలు వాయించి మన తెలుగు రాష్ట్ర ముఖ్యమంత్రులు తెలుగు భాషను మంత్రాలయంలో మసకబారిపోతుంటే ఎందుకు పట్టించుకోవట్లేదని భాషాభిమానులందరూ కూడా చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్క మంత్రాలయమనే కాదు, రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో పరాయి భాషలు రాజ్యమేలుతున్నాయి. మన తెలుగు భాష రోజు రోజుకు చాలా మసకబారిపోతుంది. ఈ అంశం తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు భాషాభిమాని మనసునైతే కలిచివేస్తూ ఉంది. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే తమిళనాడులో చూడండి. తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి స్టాలిను భాష అంటే ఎంత ప్రాణం చూపిస్తారో మనకు అర్థమవుతుంది. ఆయనే చెప్తా ఉన్నారు రాష్ట్రంలో తమిళం తప్ప వేరే భాష ఉండకూడదని. మళ్ళీ ఆయన మాతృభాష వచ్చేసి తెలుగే, తమిళ్ కూడా కాదు. మరి ఆయనకే అంత భాషాభిమానం ఉంటే మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలుగు భాషను చదివినటువంటి మనకు తెలుగు భాషపై ఎందుకు అభిమానం రోజు రోజుకు తక్కువ వస్తూ ఉందో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. భాషా అభిమానం అన్నది మన తెలుగు వారికి చాలా తక్కువగా ఉంది. రోజు రోజుకు చూస్తూ ఉంటే చాలా తగ్గిపోతుంది. మన ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో పరభాషలు రాజ్యం ఏలుతున్నాయి.